తత్. పూజ్య గురుదేవులు తత్వవిధానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణాలు విందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులర ఓం శ్రీ. మనం స్తోత్రమంజరిలో విచారించుకుంటున్నాం. 8వ పేజీలో 135 పేజీలో 8 వస్తుంది. అది కాదు, 135 పేజీ 135 పేజీలో 8వ శ్లోకం అయిపోయింది కదా. అవంతా 9, 10, 11 కూడా చెప్పేసినాం. అవి ఆత్మస్వరూపాన్ని గురించి చెప్పే శ్లోకాలు. 9, 10 శ్లోకాలు. యస్యాంతం నాది మధ్యం నహి కరచరణం నామ గోత్రం న సూత్రం నో జాతిర్నైం వర్ణో న భవతి పురుషో నో నపుంసో న చ స్త్రీ నాకారం నో వికారం నహి జనిమరణం నాస్తి పుణ్యం న పాపం నో తత్వం తత్వమేకం సహజ సమరసం సద్గురుం తం నమామి. ఇప్పుడు సద్గురుం గురించి చెప్పినాం కదా. అది జాతి కానీ కులము కానీ గోత్రము కానీ ఏమీ లేనిది, స్త్రీ కానీ పురుషుడు కానీ అవంతా ఏమీ కానిది. నేను సింపుల్గా చెప్పా. అది మీకు వివరంగా చెప్తాను. నేను వివరంగా చెప్తాను. ఆ చెప్పే సమయం వచ్చినప్పుడు మళ్ళీ వివరంగా చెప్తా. ఇప్పుడు సింపుల్గా చెప్పాను. సింపుల్గా చాలు. ఎందుకంటే దాన్ని అంత వివరంగా చెప్పే సమయంలో చెప్తే మీకు అది కూడా పడుతుంది. ఇప్పుడు ఏమిటి, నీళ్ళు ఉన్నాయండి, ట్యాంక్లో నీళ్ళు ఉంటాయి. ట్యాంక్లో నీళ్ళు ఉండాలంటే నీళ్ళు ఉన్నాయి. అవి తాగాలంటే అట్లా తాగుతామా? దాన్ని ఏం చేయాలి? ఫిల్టర్ చేయాలి. ఫిల్టర్ చేసేదానికి ముందు ఆ నీళ్ళు ఏమొచ్చినాయి బట్ కొద్దిగా బ్లీచింగ్ పౌడర్ ఏదో ఒకటి వేస్తాం కదా. ముందు బ్లీచింగ్ పౌడర్ వేస్తే ఏమవుతుంది? కొంచెం దాంట్లో ఉండే మలినాలన్నీ కొద్దిగా తగ్గుతాయి. వాటి నుంచి మళ్ళీ మనం ఫిల్టర్ చేసుకుంటే అప్పుడు ఇంకా తాగేదానికి యోగ్యత అవుతుంది. అట్లాగే ఇప్పుడు మనం చేస్తుంటే పని ఏమంటే కొంచెంగా తగ్గిస్తే మళ్ళా ఒరిజినల్ వాటర్ వస్తుంది. అప్పుడు మనం కరెక్ట్గా దాన్ని అప్పుడు మాట్లాడాలి దాని గురించి. ఇప్పుడే మనం మాట్లాడదాం అనుకోండి, అయ్యా నువ్వు ఇప్పుడు అప్పుడే చెప్పినా కదా, మనం బుద్ధ్యహంకార చిత్తాదినాహం న శ్రోత్రం న జిహ్వా న చ ఘ్రాణ నేత్రే న చ వ్యోమ భూమిర్న తేజో న వాయుః చిదానందరూప శివోహం. నేను చిదానందరూపుడైనటువంటి శివస్వరూపము. ఏమండి, నీకు మనస్సు ఉందా లేదా? బుద్ధి ఉందా లేదా? బుద్ధి లేదయా నీకు అన్నామని అనుకోండి. చూడండి ఎంత మాట కదా. కానీ నిజంగా నాకు బుద్ధి లేదు, అవును స్వామి నాకు బుద్ధి లేదు అని చెప్పగలిగితే అప్పుడు మీకు దాని గురించి నేను చెప్పచ్చు. చిదానంద రూప శివోహం శివోహం అనేది నేను అప్పుడు చెప్పాలి. అంటే మీ దగ్గర ఆ మాటను అనిపించగలగాలిగా. ఆ మాటను అనిపించకుండానే మీరందరూ కూడా శివస్వరూపుడు, చిదానంద రూప శివోహం శివోహం అని అన్నామని అనుకోండి, వెంటనే ఎట్లా పడుతుంది? అది కరెక్టే, కాదని కూడా కాదు. అయితే అంతఃకరణ శుద్ధి కలిగితే వెంటనే పట్టుకుంటుంది. అది అంతఃకరణ శుద్ధి కలిగితే వెంటనే పట్టుకుంటుంది. అంతఃకరణ శుద్ధి కలగకుండానే అది పట్టుకోవాలంటే అంత సులభం కాదు. పైగా అద్వైతం ఏంటంటే, అద్వైతము మామూలుగా ఉండేటువంటి వాళ్ళకి చెప్తే భ్రష్టుడవుతాడు. ఎట్లంటే ఏమీ చేయకుండా అయిపోతాడు వాడు. ఎందుకంటే నేను ఆత్మస్వరూపుణ్ణి, నేనేమి చేసేవాడిని కాదు, నేను పుట్టలేదు, నేను గిట్టలేదు,
నేనేమీ చేసేవాడిని కాదు అని వాడు శాస్త్రాన్ని చెప్తాడు. వీడేం చేస్తాడు? వీడు చేసేటువంటి పనికిరాని పనులు చేస్తాడు. పనికిరాని పనులు చేస్తూ నాకేం సంబంధం లేదని అంటాడు. అచల సిద్ధాంతం మాదిరి. కాబట్టి ముందేం కావాలి? అంతఃకరణ శుద్ధి కావాలి. అంతఃకరణ శుద్ధి అయ్యేటువంటిది ఆ ఆత్మతత్వాన్ని గురించి కరెక్ట్గా తెలుసుకుంటేనే శుద్ధి వచ్చేస్తుంది, కాదని చెప్పట్లేదు. అయితే దానికోసమే డెడికేట్ అయి ఉంటే, దానికోసం డెడికేట్ అయి ఉంటారు. ఇప్పుడు ఆశ్రమానికి విన్నాం అనుకోండి, ఏదో ఒక ఆశ్రమానికి విన్నాం. దేనికి? ఆశ్రమంలోనే ఉండేదానికి విన్నాం. ఆశ్రమంలో దానికి ఉండేదానికి పోయిన తర్వాత ఆ ఆశ్రమంలో వాళ్ళు అక్కడ చేసే వంటే కదా మనకు పెడతారు. అక్కడ చేసే వంటే మనకు పెడతారు. ఇప్పుడు వాళ్ళు చేసే దాంట్లో కొద్దిగా ఉప్పు కారమో ఏదో కొంచెం అట్లో ఇట్లో ఉంటుంది. ఇప్పుడు వీడిపోయి ఈరోజు బాగానే ఉంది కానీ కారం బాగలేదు, అది కొంచెం వేస్తే బాగుండట్టు. పక్కలో ఉండే వాళ్ళకి ఎట్లుంటుంది? అది సరిపోయింటుంది వాళ్ళకి. ఇప్పుడు ఈయన పోయి అట్లా అంటాడు, సరే ఆయన అట్లా వేసాడు అనుకో, వీళ్ళేమంటారు? ఏమప్ప బాగా చేస్తా అంటారు, ఎందుకు ఈరోజు ఇట్లా చేసినామని వాళ్ళు అంటారు. అప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఏమవుతుంది? అది నచ్చదు, అది నచ్చదు. సరే వాళ్ళు ఏదో ఇప్పుడు టిఫిన్కి సంబంధించి ఏం చేస్తారంటే రవ్వ ఉంది చూడండి, గోధుమ రవ్వలో లావు రవ్వ ఉంటుంది. ఆ లావు రవ్వతో ఉప్మా చేస్తారు. వీడికి లావు రవ్వ ఉప్మా తినడు, వీడికి సన్న రవ్వ ఉప్మా తినేది ఇష్టమో. ఏమంటే సన్న రవ్వ ఉప్మా తినేది ఇష్టమైతే ఇప్పుడు ఆడిపోయమంటాడు, నేను ఈ రవ్వ ఉప్మా తిన్నండి, నాకు వేరే ఏదన్నా సన్న రవ్వ ఉప్మా కొంచెం పెట్టండి. వాళ్ళు ఎట్లుంటుంది? ఇప్పుడు అంటే నువ్వు ఇప్పుడు ఆశ్రమంలో ఉండేదానికి పోయినావా? ఆశ్రమంలో పోనీ తినేదానికి పోయినా ఉండేదానికి పోయినావా? అది ఒకటి. రెండవది ఏంటంటే ఆ ఆశ్రమంలో స్వామీజీ ఉంటే ఎందుకంటే స్వామీజీ ఏం చేస్తారు తెలిసిన, వారిని ఎక్కడెక్కడో ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఎవరెవరో ఆహ్వానిస్తూ ఉంటారు, ఎక్కడెక్కడ ఉండే వాళ్ళు ఆహ్వానిస్తారు. స్వస్వరూపానంద స్వామిని అదేది ఢిల్లీ దగ్గర అక్కడ ఉండే వాళ్ళు పిలుస్తారు. షోలాపూర్ వాళ్ళు పిలుస్తారు, మహారాష్ట్ర అక్కడ వాళ్ళు పిలుస్తారు. లేదంటే ఇట్లా శ్రీకాకుళం వాళ్ళు అక్కడ పిలుస్తారు. ఆదిలాబాద్ వాళ్ళు కూడా పిలుస్తారు. ఇట్లా ఎక్కడెక్కడో పోతా ఉంటాడు. చాతుర్మాసానికి పిలుస్తారు, వాళ్ళు ఇంకా 4 నెలలు ఇంకా అక్కడే ఉంటాడు. ఇప్పుడు ఇట్లా ఉన్నారని అనుకోండి, ఇప్పుడు ఆశ్రమంలో ఏమైనా జరుగుతుందా? ఆశ్రమంలో స్వామీజీ ఏమైనా చెప్పేది ఉంటుందా? ఏముండదు. పోనీ ఆన్లైన్లో ఏమైనా ఉంటుందా? అది ఉండదు. పోనీ ఏదో ఉండాలని అనుకో, అటు నుంచి వచ్చినాడు అనుకో, వచ్చిన తర్వాత ఏమన్నా చెప్తారా? క్లాసులు చెప్తారా? అది చెప్పరు. ఎందుకంటే ఇక్కడ ఉన్నప్పుడు వేరే పనులు ఎన్నో ఉంటాయి ఇంక వారికి, స్వామీజీకి. అప్పుడేమవుతుంది? నువ్వు ఇప్పుడు పోయినావు, ఆశ్రమానికి పోయినావు, ఆశ్రమంలో ఉన్నావు, ఏందో స్వామీజీ వాళ్ళు ఏమైనా చెప్తారేమో అనుకుని వస్తుంది, తినేదానికి రాలేదు అని అనుకుంటారు. కానీ అక్కడ తినేదాంట్లోనూ అడ్జస్ట్ కాలేదు. పోనీ ఉండి ఎప్పుడో ఒకసారి స్వామీజీ చెప్తారనుకోండి, ఆ చెప్పేదాన్ని వినేదానికి మైండ్ ఏమైనా క్లారిటీ ఉంటుందా? అది ఉండదు. అంటే ఎప్పుడో ఒకసారి చెప్తారు కదా, ఎప్పుడో ఒకసారి చెప్పినప్పుడు ఎప్పుడన్నా ఒకసారి చెప్తారు, దానికోసం ఇంత దూరం రావాలన్నా అనిపిస్తుంది. అని ఏం చేస్తారంటే అటు నుంచి పర్మిట్ చేస్తారు. అప్పుడు ఇంకేమైంది? ఆశ్రమంలో ఉండేదానికి యోగ్యత లేదు. ఏమంటే అర్థమవుతుందా? నువ్వేం చేయాలంటే, నేను ఉండేది దేనికి ఏమో చేసినామంతా అయిపోయింది, ఇంటి దగ్గర చేసిన అయిపోయింది, ఆశ్రమంలో ఉండాలా? ఏమన్నా శరీరం పెట్టుకుని ఏమన్నా చేస్తాం? ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికే కదా మనం ఉండేది. ఆత్మతత్వాన్ని తెలుసుకునే దానికి ఉన్నప్పుడు ఇక్కడ ఆశ్రమంలో ఉన్నాం కదా, ఆత్మతత్వాన్ని గురించి మాట్లాడడం. వేరే వాళ్ళు ఎవరైతే ఉండారో వాళ్ళు కొంచెం కాకపోయినా కొంచెమైనా వాళ్ళు ఇంతకు ముందు స్వామి చెప్పినప్పుడు వినిండదో, లేదా వాళ్ళు కూడా ఏదో కొద్దిగా చదివిండే వాళ్ళు తెలుసుండే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడతాం. వాళ్ళు మాట్లాడకపోయినా మనం మాట్లాడతాం, వాళ్ళని అడుగుదాం, ఆ విషయాల గురించి
చర్చించినాం అనుకోండి, కొద్ది కొద్దిగా పెరుగుతుంది కదా. అట్లా పెంచుకోడు. ఆడమే కూర్చున్న తర్వాత కూడా ఇంటి దగ్గర కొడుకు అట్లా, కోడలు అట్లా, పెద్ద కొడుకు అట్లా, రెండో కొడుకు అట్లా, మా మూడో కొడుకు ఫలానా జాగాలో ఉంటాడు, వాడు అట్లా అంటాడు, వీడు ఇట్లా అంటాడు. ఏమంటే ఇవి ఉంటే ఇంకేమైనా ఉంటాయా? ఇవి ఉంటే ఇంకా అడిగి పోయింది. అడిగి కూడా నువ్వు నీ సంసారాన్ని ఎత్తుకొని ఆడబెట్టినావు, కానీ ఆడుండేటువంటి ఆశ్రమ వాతావరణాన్ని పట్టించుకుంటున్నావా, లేదా ఆశ్రమ వాతావరణాన్ని నువ్వు పోయి కలిసి చేస్తున్నావా? అర్థమవుతుంది? ఏమన్నా ఏం చేస్తున్నారు వీడేమన్నా ఆశ్రమ వాతావరణానికి పోయి ఆశ్రమ వాతావరణములో నేనున్నాననే భావనలోనే ఉన్నాడా? అందుకే వానప్రస్తులుగా ఉన్నప్పుడు ఇంటి దగ్గర ఉన్నప్పుడే రెడీ కావాలి. దానికి ఇంటి దగ్గర ఉన్నప్పుడే అన్నిటికీ రెడీ కావాలి. ఉప్పు, కారం, పులుపు ఎలా ఉన్నా సరే తినేదానికి అలవాటు పడాలి. అర్థమవుతుందా? ఎవడన్నా ఏమన్నా మాట్లాడుతున్నాడు, మాట్లాడుతున్నాడు, నాకేం వాడు మాట్లాడుకుంటున్నాడు, నాకేమని ఉండాలి. ఎందుకు? మనోబుద్ధి అహంకార చిత్తాది నేను మనస్సు కాదు, నేను బుద్ధి కాదు, నేను చిత్తము కాదు, నేను అహంకారం కూడా కాదు అని కదా చెప్తాను అక్కడ. మనోబుద్ధి అహంకార చిత్తాది నాహం. ఇప్పుడు మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము నేను కాదు. దీన్ని వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఆశ్రమంలో కూడా అటుకు పోయి ఇవి ఉంటాయి, ఏంటి కొట్టేటు ఉంటాయి చూడండి, తబలాలు, తర్వాత చేతులు పెట్టుకునేసి చిటికలు, మళ్ళా తాళాలు. మనోబుద్ధి అహంకార చిత్తాది నశ్రోత్రం నగ్రాననే చిదానంద రూప శివో శివో. ఇట్లా కొట్టదు, చిదానంద రూప శివోహం శివో. వీడు కొడుతు వాడు అక్కడ ఎదుర్కొన్నాడు, చిదానంద రూప. ఇవన్నీ మీ వేషాలన్నీ మీరు చూడకూడదు, తెలుసు. అట్లా కొట్టేదానికి ఉండేది. అందుకని చెప్పింది శంకరాచార్య స్వామి గారు. దాన్ని అర్థం తెలుసుకుని నేను మనస్సును కాదు, నేను బుద్ధిని కాదు. ఏమంటే నేను మనస్సును కాదు అని అంటే ఇప్పుడు అంటున్నాడు అనుకోండి, ఎవడన్నా ఏమన్నా మాట అన్నాడు, ఇప్పుడు దానికి రియాక్ట్ అవుతున్నానా లేదా? రియాక్ట్ అయిపోయి లోపలనే కూలిపోవడం, లోపలనే కూలిపోవడం, కుమిలిపోవడం. అదేందో నా తర్వాత ఏమో కానీ నేను ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతాను, నాకు అది చెడ్డని అనిపించదు. నేను ఉండేది ఉన్నట్లుగా చెప్తానండి. ఆఫీస్లో ఉన్నప్పుడు అట్లా చెప్పేవాడిని, ఇంట్లో ఉన్నప్పుడు కూడా అట్లే మాట్లాడేవాడిని. ఏదైనా కరెక్ట్గా మాట్లాడితే ఆ ఒక్క మాట నేను కరెక్ట్గా మాట్లాడాలని నేను అనుకుంటాను. ఆ ఒక్క మాటే వాళ్ళను చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. అది మళ్ళీ నాకు తెలుస్తుంది. ఏమనంటే ఒకసారి ఆఫీస్లో మీటింగ్ జరుగుతుంది. మీటింగ్లో నాతో పాటుగా వేరే ఆమె కూడా పని చేస్తుంది. ఆమె పిహెచ్ అని, ఆమె నాకంటే ఏజ్లో పెద్దది. ఏదో మాట్లాడుతుంటే ఆమె ఎందుకు చెప్తా ఉండేది, మేడం మీరు చెప్తా ఉండేది అట్లా కాదు, ఎందుకంటే ఇప్పుడు ఆమె చెప్తా ఉండేది అని అందరూ వింటారు కదా, అక్కడ ఉండే స్టాఫ్ వాళ్ళు అదే కరెక్ట్ అని వాళ్ళు పట్టుకుంటారు. అందుకని నేను మీటింగ్ పోయి వచ్చినాను, మీటింగ్లో అది కాదు మేడం, అట్లా కాదు, దాని బదులు ఇప్పుడు వేరే పెట్టినారని చెప్పి నేను చెప్పాను. అది తప్ప అండి. ఆమె రూమ్లోకి పోయి ఏడుస్తూ కూర్చుంది. ఏమంటే అందరి ముందర అన్నాడు ఆ సారు. నేను చెప్పను కూడా చెప్పినాను, సార్ నాకేమన్నా పని చెప్పండి కావాల్సింది చేస్తాను, నన్ను ఏమన్నదని నేను చెప్పినాను. నేను అయినా సార్ నన్ను మళ్ళీ అందరి ముందర అవమానించినాడు. నేను ఏం మాట్లాడానండి, నాకు ఆమె డైరెక్ట్గా కూడా చెప్పింది కాదు. మళ్ళీ నేను చూస్తే వేరే వాళ్ళందరూ ఒకరొకరు పోయి మేడం ఓదార్చి చూస్తారు. మేడం ఏం లేదు మేడం, గమనండి మేడం, గమనండి మేడం. ఏమైంది నేను కూడా పోయి ఓదార్దామని పోయినా
ఏమీ లేదు నాకు తీరా చూస్తే నేను అన్ని దానికే ఏడుస్తాను. ఓ నేను అన్ని దానికి ఏడుస్తున్నారా అని అప్పుడు నేను అనుకోని కాబట్టి నేను మాట్లాడతాం అని అనుకున్నాం అని అనుకుని సైలెంట్ మళ్ళీ మాట్లాడడం పెద్దగా అట్లాంటి వాటిల్లో కొద్దిగా దూరం అయిపోతూ వచ్చినా నేను అయినా నాకు తగ్గట్లేదు అవన్నీ ఏం చేయాలా. అయితే అందరినీ ఒప్పించాలనంటే అది కుదరదండి. అందరినీ ఒప్పించాలని సరే. ఇప్పుడు ఈ శ్లోకం చూడండి, 8వ పేజీ 16వ శ్లోకం. నిన్న 15వ శ్లోకం అయ్యింది. అందులో చివరిలో కేవలః అనే ఒక పదం ఉన్నది. యదా సర్వాణి భూతాని సమాధిస్థో న పశ్యతి ఏకీభూత పరేణాసో తదా భవతి కేవలః ఉంది. యదా అంటే ఎప్పుడైతే ఇలా ఉంటాడో అప్పుడు వాడు కేవలుడు అవుతాడు. యదా తదా రెండున్న చూడండి పదాలు. యదా అంటే ఇప్పుడు మీరు బస్సులో ఎక్కినారండి, బస్సులో ఎక్కి కుప్పంలో దిగాలనుకున్నారు, తిరుపతిలో ఎక్కినారు. కుప్పం చేరింది ఎప్పుడని మీకు ఎట్లా తెలుస్తుంది? కుప్పం వచ్చిందని మీరు ఎట్లా గుర్తిస్తారు? బయటంతా ఈ వాతావరణం ఏదైతే ఉన్నదో ఆ వాతావరణంలో వస్తూనే బస్టాండ్ దగ్గరికి పోయేటప్పటికి ఆ సర్కిల్లో అది ఎట్లా ఉంటుంది, ఆ రోడ్ అంతా ఎలా ఉంటుంది. ఇప్పుడంతా కూడా డబుల్ రోడ్ లాగా కట్ చేశారు. ముందైతే సింగిల్ రోడ్ ఉండేది, దాంట్లో మళ్ళీ ఆడ ఎంటర్ అవుతానే ఆడ హాస్పిటల్ దగ్గరనే బైపాస్ చేస్తున్నారు. ఇవంతా కనిపిస్తాయి కదా, ఇవి ఎక్కడన్నా కనిపిస్తాయి ఇట్లాగా. ఇవన్నీ ఎక్కడైతే ఉన్నాయో అది కుప్పం అని కదా నిర్ణయం అవుతుంది. ఇవన్నీ ఎక్కడైతే ఉన్నాయో అది కుప్పం అనే నిర్ణయం ఎవరికి తెలుస్తుంది? బస్సులో ఉండేవాడికి తెలుస్తుంది, అటు చూస్తూ ఉండేవాడికి. అలాగే ఇక్కడ ఈ స్థితి ఎప్పుడు చేరుతాడో అప్పుడు వాడు కేవలుడు అయినట్టు. ఏ స్థితి? సర్వాణి భూతాన్ని సమాధిస్థో న పశ్యతి. సర్వభూతములు సమాధి స్థితిలో ఉన్నప్పుడు వీడికి భూతములనే భావన లేదు. భూతములనే భావన లేదు. భూతములంటే దయ్యాలు భూతాలనే అట్లా కాదు. ఈ శరీరాలన్నీ శరీర భావన లేదు. శరీర భావన లేదు. ఏకీభూత పరేణాసో ఉండేది ఒక్కరే అని ఎప్పుడైతే నిశ్చయమైందో అప్పుడు అతడు కేవలుడు. కదా అంటే అప్పుడు ఈ స్థితిని పొందినప్పుడు అప్పుడు కేవలుడు. అంతకుముందు నేను కేవలుడు అనిపిస్తుంటే అర్థమవుతుందా? అందుకే నేను ఇప్పుడు ఆ శ్లోకాలు చెప్తాను. ఆ శ్లోకాలు కేవలం గురించి చెప్పేటువంటివి. సరే, ఇప్పుడు కేవలః అనే దానిపైన కేవలాష్టకం అని ఉంటున్నాం. కేవలాష్టకం శంకరాచార్య స్వామి వారు కేవలాష్టకం అని 8 శ్లోకములు చెప్పినారు. అది సమయం సందర్భం వచ్చినప్పుడు దాని గురించి చెప్పు. సరే, ఇప్పుడు 16వ శ్లోకం. దేహాభిమాన వాసేన చెప్పండి. చిరం బద్ధోసి పుత్రక బోధోహం జ్ఞాన ఖడ్గేన తన్నికృత్య సుఖీ భవ. దేహాభిమాన పాశేన. దేహ అభిమాన పాశేన. పాశం అంటే యమధర్మరాజు ఏం వేస్తాడు? పాశం వేస్తాడు. అది పాశం, యమపాశం. యమధర్మరాజు గారి దగ్గర ఉంటే యమపాశం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? ఆ పాశం రావాలంటే మనమే కదా అవకాశం ఇస్తున్నాం వారికి, మనమే అవకాశం ఇస్తున్నాం. సరే, దాన్ని వివరంగా వద్దాం. దేహ
దేహమునందు అభిమానమనే పాశం. దేహమునందు మనం ఏం చేస్తున్నాం? అభిమానమనే పాశమును వేసి, పాశం ఏం చేస్తుంది? కట్టేస్తుంది. పాశము కట్టిపడేస్తుంది. దాని నుంచి యమపాశంలో నుంచి బయటపడడం సాధ్యమా? దానికంటే గొప్పదైన పాశం ఇది. దేహాభిమాన పాశం అనేటువంటిది యమధర్మరాజు పాశం కంటే, ఈ దేహాభిమాన పాశం ఉంటేనే యమధర్మరాజు గారి పాశం వస్తుంది. ఈ దేహాభిమాన పాశం లేదని అనుకోండి, యమపాశం వచ్చినా కూడా అదేమి అస్సలు రాదు. ఆ పాశమునందు, ఏ పాశమునందు? దేహాభిమాన పాశముతో చిరం బద్ధోసి. చిరం, చిరం అంటే ఎప్పటి నుంచునో. బద్ధోసి, బద్ధోసి అంటే బంధింపబడిన. పుత్రక కుమార అని చెప్తున్నాడు. అష్టావక్ర మహర్షుల వారు జనక చక్రవర్తుల వారికి చెప్తున్నారు. అష్టావక్ర గీత అని ఒకటి ఉన్నది. భగవద్గీత ఉంది కదా, అట్లాగే అష్టావక్ర గీత, శివగీత, ఉద్ధవ గీత, ఇవన్నీ గీతలు ఇట్లాంటివి ఉన్నాయి. గీతలు ఎన్నో ఉన్నాయి. ఏంటంటే భ్రమర గీతలు లెక్క పెడితే ఎన్నో వస్తాయి. తర్వాత శివగీత ఉంది, వశిష్ఠ గీత, అవన్నీ ఎన్ని అనేది లెక్క పెట్టలేదు. కానీ గీతలు ఇట్లా ఎన్నో ఉన్నాయి. కానీ అన్ని గీతలలోకెల్లా భగవద్గీత ఉత్కృష్టమైనది. సరే, ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? జనక చక్రవర్తుల వారికి అష్టావక్ర మహర్షుల వారు బోధిస్తున్నారు. అందులో ఉండేటువంటి ఒక శ్లోకాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇప్పుడు మనం అష్టావక్ర గీతకు పోయినట్లే చూడండి ఎట్లా ఉందో. హే పుత్రక, నాయన కుమారా. కుమారాన్ని ఎవరు సంబోధిస్తారు? తండ్రి సంబోధిస్తాడు. ఇంకా గురువు సంబోధిస్తాడు. ఇప్పుడు గురువు జనక చక్రవర్తుల వారికి గురువు అష్టావక్ర మహర్షుల వారు కుమారాన్ని సంబోధిస్తారు. ఎందుకంటే నీ ఆస్తిపాస్తులంతా ఎవరికి ఇస్తావు? నువ్వు సంపాదించిన ఆస్తిపాస్తులు ఎవరికి ఇస్తావు? నీకు సంబంధించిన వాళ్ళకు, నీ బిడ్డలకు ఇస్తావు. నీ బిడ్డలు ఎవరు? నీ బిడ్డలు అనేటువంటి వాళ్ళు నువ్వు లోకంలో సంపాదించిన ఆస్తిని వేరే వాళ్ళకి ఇస్తావా? వేరే వాళ్ళకి ఇవ్వో, నీ బిడ్డలకు ఇస్తావు. ఇప్పుడు నువ్వు సంపాదించిన ఆస్తి ఎవరు? అష్టావక్ర మహర్షుల వారు జ్ఞాని సంపాదించిన ఆస్తి ఏమిటి? జ్ఞానం, ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం ఎవరికి ఇవ్వాలి? వాళ్ళ పుత్రులు. ఎవరు పుత్రులు? అందరూ ఏడా? వాళ్ళ శిష్యులు. వాళ్ళ శిష్యులు అంటే ఎవడు శిష్యుడవుతాడో, ఎవడు జ్ఞానము తెలుసుకోవాలని వస్తాడో అతను శిష్యుడవుతాడు. శంకరాచార్య స్వామి వారు వివేక చూడమని అనే గ్రంథంలో వివేక చూడమనిలో 500 చిల్లర శ్లోకాలు ఉన్నాయి. దాంట్లో మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చి చివర్లో ఒక శ్లోకంలో అంటాడు, నాయనా నీవు నా శిష్యుడు కాబట్టి నీకు నేను చెప్పుచున్నాను. నీవు నా శిష్యుడైనావు కాబట్టి నీకు నేను చెప్పుచున్నాను అన్నాడు. ఆ శ్లోకం చదివి నాకు కంటి నీళ్ళు వచ్చేసి ఏడ్చేసాను. అట్లా అంటే ఏమిటి అర్థం? నువ్వు నా శిష్యుడైనావు, నీవు నా శిష్యుడైనావు కాబట్టి నీకు నేను చెప్పినానని అన్నాడు. అర్థమవుతుంది? అంటే ఇప్పుడు ఏమిటి?
చేశాడు. నేను ఇప్పుడు శంకరాచార్య స్వామి వారి యొక్క శిష్యుడను. నేను ఇప్పుడు ఎవరు? శంకరాచార్య స్వాముల వారి శిష్యుడను నేను అనేటువంటి భావన కలిగే లోపల అనుకోకుండానే కళ్ళల్లో ఎంత ఆనందమైందంటే అది వర్ణనాతీతం. నేను మా బంధువుల ప్రతిష్టలో ఉన్నప్పుడు నేను అప్పుడు వివేక చూద్దామని చదివినాను, వ్యాసస్వాముల వారిది చదివినాను. ఈ శ్లోకం చదివే అంటే మొదటి నుంచి చదువుకుంటూ వచ్చా. అది వచ్చేటప్పటికి ఆ వివరణ చదువుతూ ఉంటే ఎక్కిపెట్టి ఏడ్చిన. అంటే శంకరాచార్య వారు ఎంతటి దయ, ఎంతటి కరుణ, నన్ను కూడా శిష్యునిగా అంగీకరించిన. చూడండి ఎట్లా వస్తుంది అంటే ఇప్పుడు మనం ఏం కావాలి? ఇప్పుడు దానికి సరిపోవాలి. ఇప్పుడు నేను అట్లా సరిపోయేటట్లు కావాలా? అర్థమవుతుందా? మనం కూడా వచ్చినాం, ఇప్పుడు ఆశ్రమానికి వచ్చినామనంటే దీనికి యోగ్యులుగా రావాలి. ఇక్కడికి దేనికి యోగ్యులుగా? ఇప్పుడు పెళ్లి చేస్తామండి. పెళ్లి కూతుర్ని మన దగ్గర ఉంటే అమ్మాయిని ఇస్తాం, పెళ్లి చేస్తాం. ఎవరికంటే వాడు తీసుకొని పంపించేస్తాం. ఎన్ని చూస్తామా చూడమా? వాడు ఈ అమ్మాయిని బాగా చూసుకుంటాడు, చూసుకోడా, వాడికి అలవాట్లు ఏముంటాయి అన్నీ వాడు చూసుకుపోయి ఈ అమ్మాయిని ఎట్లా చూస్తాడు, ముందేమి వెనకాలేమి, పొద్దున్నే ఈ అమ్మాయికి ఏమన్నా ఇబ్బంది కలిగితే ఎవడన్నా మాట్లాడేదానికి మనకు సపోర్ట్ ఉన్నాడా, వాళ్ళలో మాట్లాడేందుకు పెద్దవాళ్ళు ఉండారా లేదా, అంటే కరెక్ట్గా ఉంటుందని మనం చెప్పలేం కదా. ఏమన్నా జరిగితే ఇవన్నీ ఆలోచించమా అంటే ఊరికేనే చేస్తామా? వాళ్ళ సంస్కారాలు ఏంటి, వాళ్ళ పద్ధతులు ఏంటి, వాళ్ళ విధానాలు ఏంటి, ఇన్ని చూస్తాం కదా. మరి అటువంటిప్పుడు చిన్న చిన్న విషయానికి సంబంధించి చేసేటప్పుడే ఇంత పరిశోధన చేస్తున్నామంటే జ్ఞానిగా ఉండేవాడు సంపాదించినాడే, జ్ఞానిగా ఉండేవాడు తెలుసుకున్నాడే. ఏం తెలుసుకున్నాడు? అక్కడ బ్రహ్మజ్ఞానమును తెలుసుకున్నాడు కదా. బ్రహ్మజ్ఞానమును తెలుసుకున్న తర్వాత ఆ బ్రహ్మజ్ఞానం వీడికి ఇవ్వాలంటే దాన్ని రక్షిస్తాడా, రక్షించడా, దాన్ని